అభివృద్ది ఎంత ముఖ్యమో సంక్షేమం అంతేనని నమ్మిన నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అభివృద్ది, సంక్షేమం తన రెండు కళ్లని ప్రకటించిన గొప్ప పాలకుడు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేస్తేనే రాష్టంలో పేదరికం లేకుండా పోతుందని నమ్మి వెల్ఫేర్ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. వృద్దులకు, వికలాంగులకు పింఛన్లు ఇచ్చి గ్రామాల్లో ఆర్థిక విప్లవానికి నాంది పలికారు. ఆయన మరణంతో వచ్చే పింఛన్లు ఆగిపోయాయని వృద్దులు, వికలాంగులు షర్మిల దృష్టికి తెచ్చారు. ప్రతి రచ్చబండలోనూ పింఛన్ల గురించి ఫిర్యాదు చేశారు వృద్దులు, వికలాంగులు. పెన్షన్ 200 ఉంటే ఆయన 500 చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు మంచి మనసున్న మనిషి కనుక వికలాంగులకి ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు మాత్రమే కాకుండా మానసిక వికలాంగులకు కూడా వికలాంగులే అని వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు. షర్మిల పాదయాత్రలో అత్యధికంగా వచ్చిన ఫిర్యాదులు పింఛన్లు సరిగ్గా రావడం లేదని, వృద్దులైతే కదల్లేని పరిస్థితుల్లో కూడా షర్మిల దగ్గరకు వచ్చి తమ బాధలు చెప్పుకున్నారు. రచ్చబండలో పావలా వడ్డీ తర్వాత ఎక్కువసార్లు చర్చకు వచ్చిన అంశం పింఛన్లు. రాజన్న రాజ్యం వస్తే అర్హులైన వారందరికీ పింఛన్లు అందుతాయని షర్మిల చెప్పారు. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి వయసు 50 ఏళ్లు. నమ్మబుద్ధి కావట్లేదు కదూ? నమ్మాల్సిందే. ఎందుకంటే అతని గ్రామస్తులే ఈ మాటని షర్మిలకు చెప్పారు. వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు. తనకు పెన్షన్ రావట్లేదని షర్మిలకు ఫిర్యాదు చేశాడు ఈ వ్యక్తి. ఆయన కష్టం చావాడు, పని చావాడు, ఇక్కడ కూడా పెట్టాలని గట్టిగా రాయడు. ఇతనే కాదు, మరో ఆమె కూడా షర్మిలకు పెన్షన్ గురించి ఫిర్యాదు చేసింది. తన కుటుంబ సభ్యులెవరూ పట్టించుకోవట్లేదని తనకు పెన్షన్ ఇప్పించమని షర్మిలను కోరింది. నాకు విద్యలు లేరు, కొడుకులు 3 కొడుకులు ఉండవు కానీ ఎవరు గండి ఓర్చలేదు. నేను ఇంత వట్టిగా చచ్చిపోతే మాటమని అన్నారు. కావలేదు, నా వట్టి నేను వట్టి వచ్చిన వికలాంగులందరికీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 1000 రూపాయలు వస్తుంది. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ముస్లింలకు, మన వితంతువులకు పెన్షన్ 700 రూపాయలు వస్తుంది. ఇప్పుడు కాదవా, ఇప్పుడు రావడం లేదు. ఇప్పుడున్న సర్కారు ఏదో, ఇప్పుడున్న సర్కారు మీకు పెన్షన్ లేదు, మీకు బియ్యం పెట్టదు, మీకు నీళ్లు కూడా వేయడం లేదు. నేను చెప్పేది 6 నెలల సంవత్సరం ఓపిక బట్టి మీరు జగన్ను ఆశీర్వదించినాక మీలాంటి వాళ్ళకు పెన్షన్ 700 రూపాయలు అవుతుంది. మహిళలు తమ పిల్లల్ని చదివించుకోవడానికి కోసము 2 పిల్లలకు చొప్పున ఒక్కొక్కరికి 500 రూపాయలు చొప్పున అమ్మ అకౌంట్ లోనే పడుతుంది జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత. కానీ ఇప్పుడున్న సర్కార్ అయితే పట్టించుకోవడం లేదు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకి, మహిళలకి వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలు పెద్ద చదువులు ఉచితంగానే చదువుకుంటారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఆరోగ్యశ్రీ వస్తుంది, మళ్ళీ 108 వస్తుంది. అంతవరకు మీరు అందరూ ఓపిక పట్టాలి. ఒక 6 నెలలు సంవత్సరంలో ఓపిక పట్టి జగన్ గెలిపించుకోవాలి. అప్పుడే మీరు కుటుంబాలు, మన పిల్లలు, మన జీవితాలు బాగుపడతాయి. ఇలా 100 మంది షర్మిలకు పెన్షన్ల గురించి ఫిర్యాదు చేశారు. జగనన్న సీఎం అయ్యే వరకు ఓపిక పట్టాలని, రాజన్న రాజ్యం వస్తే అందరికీ మంచి జరుగుతుందని షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతినిధిగా హామీ ఇచ్చారు.